వాలంటీర్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. జగన్ వాలంటీర్లకు ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తలను అలక్ష్యం చేశారని, ఇదే విషయం ఆయనకే కుండబద్దలు కొట్టి చెప్పానన్నారు. నరసరావుపేటలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన శ్రీనివాసరెడ్డి, వాలంటీర్ల ద్వారా కాకుండా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని అందజేసి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. మన అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,70,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్ రేపు ఓటేసేటప్పుడు అడుగుతారు, ఏమయ్యా నువ్వు మా పార్టీకి ఓటేస్తున్నావా లేదా, నీకు పథకం ఇప్పించింది మేమని చెప్పి ఒక నాయకుడికి అడిగే అధికారం హక్కు ఉండేది. అది ఈరోజు మన నాయకులందరూ కోల్పోవడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి, కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్నా, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభం. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదా, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు, వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్